చికిత్స నిమిత్తం 80,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ఆయుష్ యోగా భారత్ వికాస్ పరిషత్ మరియు దాతలు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయిన నేపాల్ నుండి వచ్చిన సిరివెల్ల గ్రామంలో గూర్ఖా వృత్తి కొనసాగిస్తున్న 33 సంవత్సరాల కృష్ణకు నంద్యాల నెరవాటి హాస్పిటల్ నందు గురువారం శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం సిరివెల్ల గ్రామం నుండి శస్త్రచికిత్స నిమిత్తం నన్ను కలవగా నేను వారిని నంద్యాల ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ కందూరి గారి వద్దకు పిలుచుకు వెళ్లగా సిటీ స్కాన్ చేపించి పరిశీలించగా మోకాల వద్ద లిగమెంట్ మరియు సన్నగా మోకాలు చిప్ప కట్ అయిందని తెలిపారు. దీనికి తప్పనిసరిగా ఆపరేషన్ చేసి నయం చేయవలసిందిగా, కానీ ఒట్టి కట్టు ద్వారా నయం కాదని తెలిపారు. ఈ విషయాన్ని యోగా సభ్యులకు, భారత్ వికాస్ పరిషత్ సభ్యులకు మరియు సోషల్ మీడియాలో స్టేటస్ లో ప్రచురించగా సుమారు 120 మంది దాకా స్పందించి 70,000 రూపాయలు అకౌంట్లో వేశారు. అలాగే నా వంతు సహకారంగా 10,116 రూపాయలు మరియు దాతల సహకారంతో అకౌంట్లో పడిన 70,000 రూపాయలను ఈ రోజు SBI మల్లికార్జున గుప్తా గారి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా SBCI మల్లికార్జున గుప్తా గారు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుండి యోగాతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇప్పుడు దేశం కాని దేశం నుండి వచ్చిన నేపాల్ వాసి కృష్ణకు కాలు విరిగిన విషయం తెలుసుకుని కండే ఆనంద్ గురూజీ బాధ్యతలు తీసుకుని గత 2 రోజుల నుండి ఎవరికి భారం కాకుండా కేవలం 500 రూపాయలు చెల్లిస్తే గూర్ఖా అతని వృత్తి కొనసాగించుకుంటాడని సోషల్ మీడియాలో ప్రచురించడంతో అనేక మంది స్పందించి ముందుకు వచ్చినందుకు దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ, బాధితులకు నా వంతు సహకారం కూడా అందిస్తానని తెలిపి, ఇంకను తక్కువైన మొత్తాన్ని మిగిలిన వారు వీరిని ఆదర్శంగా తీసుకుని మానవత్వంతో ముందుకు వచ్చి సహకారం అందించవలసిందిగా కోరుకుంటూ కండే ఆనంద్ గురూజీని అభినందించారు. కాబట్టి ఇది కష్టమైనా సరే మేము చేయాలని చెప్పి డాక్టర్ని సంప్రదించగా 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా ఖర్చు కావచ్చు అన్నాడు. అయినా పర్వాలేదు అని చెప్పి తీసుకొని వచ్చాం. అయితే ఇప్పటికి జరిగి 20 రోజులు అవుతుంది కాబట్టి లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు మాకు వచ్చిన 70,000 రూపాయలను అర్జెంటుగా డాక్టర్ గారికి ఇచ్చేసి అతని సర్జరీ చేపిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ 20 రోజులు అయింది. లేట్ అయ్యే కొద్దీ అతనికి ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో మిగతా వంతు మళ్ళీ ఇస్తామని చెప్పి డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఇస్తున్నాం. అలాగే నా వంతుగా కూడా భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షునిగా ఉన్నందుకు నేను కూడా నా వంతుగా మా సెక్రటరీ ఆధ్వర్యంలో ఈరోజు 10,116 రూపాయలు వారికి అందజేస్తున్నాం. అంటే ఇప్పటికి 80,000 రూపాయల దాకా వాళ్ళకి ముట్టినట్టు అవుతుంది. మిగతాది కూడా మానవత్వంతో స్పందించి ప్రతి ఒక్కరు ఇప్పటికీ ముందుకు వస్తున్నారు. అయితే ఒకసారి దృష్టిలో పెట్టుకొని వీరికి మనం కేవలం 500,000 రూపాయలు సాయం చేస్తే వారి కుటుంబం బజార్ను పడకుండా వాళ్ళ వృత్తి వాళ్ళు కొనసాగించుకోవడానికి వీలవుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేపాల్ నుంచి వచ్చి గుర్ఖా డ్యూటీ చేస్తున్న కృష్ణ అనే అతనికి సుమారు ఒక వారం రోజుల క్రితము రోడ్డు ప్రమాదం జరిగి, ఆ రోడ్డు ప్రమాదంలో ఏదో గుర్తు